సలార్తో ప్రభాస్ డిసెంబర్లో వచ్చేసాడు. సూపర్ హిట్ కూడా కొట్టేశాడు. అయితే ఈసారి సంక్రాంతి కూడా నాదే అంటున్నాడు మన రెబల్ స్టార్. సంక్రాంతిలో ఆడియన్స్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి, సర్ప్రైజ్ ఇవ్వడానికి ముందుకొచ్చేస్తున్నాడు. ఇంతకీ సంక్రాంతి టైంలో ప్రభాస్ ఏం చేస్తాడు అని ఆలోచిస్తున్నారా, లేదా ఫ్యాన్స్ని ఎలా ఖుషీ చేయబోతున్నాడా అని ఆలోచిస్తున్నారా? సలార్తో అభిమానుల ఆశలు తీర్చాడు. బాహుబలి తరువాత మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా ప్రేక్షకులు ఈ మూవీని ఆదరించారు. బాక్సాఫీస్ దగ్గర 650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం చేసిన ఈ మూవీ యాక్షన్ జోనర్ లో వచ్చి ఆకట్టుకుంది. హిందీలో కూడా 200 కోట్లకు దగ్గరగా ఉంది. తరువాతి సినిమాలతో కూడా ఏమాత్రం తగ్గకుండా రాబోతున్నాడు రెబల్ స్టార్. డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ హారర్ కామెడీ అనే టాక్ ఉంది. నాగశ్విన్ రూపొందిస్తున్న కల్కి మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ గా రాబోతోంది. ఇక సందీప్ రెడ్డి వంగాతో యాక్షన్ కట్ చెప్పించుకుంటున్న మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అభిమానులకు సంక్రాంతి కానుకలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతోంది. ఇక కల్కి రిలీజ్ డేట్ కూడా రివీల్ చేయబోతున్నారట. ఇక మే 9న ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలున్నట్టు చాలా కాలంగా టాక్ నడుస్తోంది. ఇలా 2 సినిమాల అప్డేట్స్ తో సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అయ్యాడు డార్లింగ్.